ఆయన శరీరం మొత్తము క్షోభకు చెంది రక్తహీనుడై మరణిస్తాడు. ఒంట్లో నుంచి ఒక రక్తపు చుక్క లేకుండా కూడా తయారు చేసి మరణించేటట్టు చేస్తారు. అలాంటి తత్వాలు ఉన్నాయి. అంటే కొంతమంది తెలిసి తెలియక, మా దాంట్లో కూడా కొంతమంది తెలిసి తెలియక జనాలతో చేపించే పనుల వల్ల కూడా ఇవి మనల్ని తాకుతాయి. ఒక క్షుద్ర పూజ వల్లనే మనిషికి ఇవి తాకుతాయి అనుకోవడం వ్యర్థం. మనం శ్మశానంలో వెళ్ళేటప్పుడు కూడా రాత్రిపూట శ్మశానమే కదా పోదాం, ఇప్పుడున్న యూతుల్లో పిల్లలు అక్కడ కూర్చొని మద్యపానాలు సేవిస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి వాటికి గనక ఆగ్రహం వచ్చిందా, అక్కడ ఇంకా మనం చెండాలం చేస్తున్నామా, అవి వచ్చి మన ఇంట్లో తిష్ట వేసింది అని అంటే మన జీవితం ఎందుకు పనికిరాని ఒక పుస్తకం కింద మారిపోతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా శ్మశానాన్ని ఒక శివాలయం లెక్క భావించండి, అంతేగాని అదేమో ఆట వస్తువు అనుకుని వాటితో ఆటలాడడానికి మాత్రం వెళ్ళకండి. దయచేసి అందరికీ 2 చేతులెత్తి వేడుకుంటున్నాను. ఎవ్వరు కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా పడకుండా అన్ని రకాలతో సుఖ సౌఖ్యాలతో విరధిల్లుతూ ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి మనసు పూర్తిగా ఆరాధన చేస్తున్నాను.